అదేవిధంగా విజయవాడ నుంచి వెళ్లే రైలుకు దుర్గమ్మ పేరు పెట్టేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? దీని వెనుక ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి విజయవాడ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పెద్ద రైల్వే స్టేషన్. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక అత్యున్నతమైనటువంటి తిరుమల తర్వాత రెండో అతిపెద్ద దేవస్థానంగా చెప్పుకున్నటువంటి ఇంద్రకీలాద్రి. దీనికి ఇంత విశిష్టత ఉంది. అయితే వీటికి గతం నుంచి ఎప్పుడు కూడా విజయవాడ నుంచి వెళ్ళినటువంటి ప్రతి రైలుకి కూడా ఎప్పుడు ఇక్కడ ఇంద్రకీలాద్రి అంటే కనకదుర్గమ్మ పేరు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రైలు కానీ, లేదా నడపబడుతున్న ఏ రైలుకి కానీ అటువంటి ఒక నామకరణం ఇంతవరకు చేయలేదు. అయితే విజయవాడ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది విజయవాడ కొండ పైన ఇంద్రకీలాద్రి పైన వేచేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరి డిఆర్ఎం విజయవాడ డిఆర్ఎం కి ఒక లేఖ రాశారు. విజయవాడ నుంచి వెళుతున్నటువంటి అంటే విజయవాడ నుంచి దేశం నలుమూలన కడుతున్నట్టు అనేక రైళ్లు ఉన్నాయి. అయితే విజయవాడకి ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారు. సో ఆమె పేరు మీద ఒక ప్రత్యేక రైలును నడపాలంటూ కూడా ఆయన ఒక లేఖ రాశారు. అయితే ఈ లేఖ మీద అనూహ్యంగా ఒక స్పందన వచ్చింది. దానికి డిఆర్ఎం రెస్పాండ్ అవుతూ కూడా ఈ లేఖను స్పందించి ఒక విజయవాడ నుంచి వెళ్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రైళ్లకి కానీ, లేదు అంటే కనుక ప్రత్యేకమైనటువంటి ఒక రైలును నడిపేటువంటి ప్రయత్నం చేస్తాం. అది ఏ రూట్ లో నడుపుతాము, ఏ టైంలో నడుపుతాము అనే దాని మీద సర్వే చేసి దాని మీద ఒక సర్వే చేస్తాము. ఒక కమిటీ, ఒక నిపుణుల కమిటీ వేస్తాము. దాని ద్వారా ఒక నివేదికను సిద్ధం చేసి తప్పకుండా విజయవాడ కనకదుర్గమ్మ పేరుతో ఒక రైలుతో నడుపుతాం అని చెప్పంటూ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే దీనికి విజయవాడ చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో విజయవాడ ప్రజలకి కనకదుర్గమ్మ పేరు మీద ఒక ప్రత్యేకమైనటువంటి రైలు లేదు, రైలు నడపట్లేదు రైల్వే శాఖ అనే దాని మీద అనేక సార్లు చాలా మంది మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రాజకీయంగా ఎప్పుడు చర్చకు రానటువంటి విషయం కానీ చాలా సందర్భాల్లో విజయవాడ ప్రజల్లో ఈ ఆలోచన మాత్రం నిరంతరాయంగా ఉంటుంది. ఎందుకంటే కనకదుర్గమ్మ వారు కొలువైనటువంటి ప్రాంతం, ఆ నీడలో ఆమె ఆశీస్సులతో విజయవాడ నగరం వర్ధిల్లుతుంది. కాబట్టి అలాంటి ఒక ప్రాంతంలో అంత పెద్ద రైల్వే స్టేషన్ లో ఒక రైలు కూడా పేరు మీద నడపకపోవడం ఏంటనే దాని మీద ప్రజలు నిరంతరంగా అనేది మాట్లాడుకుంటుంటారు. అయితే దానికి సంబంధించి సుజనా చౌదరికి అనేక సందర్భాల్లో వచ్చినటువంటి వినతులు కావచ్చు, ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, ప్రత్యేకమైన ఆలోచన కావచ్చు, దీన్ని డిఆర్ఎం కి లేఖ రాయటం. అయితే ఆ లేఖ పరిశీలిస్తారు, పక్కన పెడతారు. లేదంటే కనుక రైల్వే శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఒక ప్రత్యేకమైన రైలు నడిపేటువంటి పరిస్థితులు ఇప్పుడు రైల్వే శాఖ తీసుకుంటుందా, కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఆలోచన చేస్తుందనే నేపథ్యంలో పూర్తిగా డిఆర్ఎం అన్నీ రెస్పాండ్ అవటం, ప్రత్యేక రైలు నడుపుతాము కనకదుర్గం పేరు మీద చెప్పనేటువంటి రిప్లై కూడా ఇవ్వడంతో ఈ రోజు విజయవాడ ప్రజలు నేను ఆనందంగా కూడా అంటే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొద్ది రోజుల్లోనే ఈ కళ కూడా సాకారం కాబోతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.